ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఆ మార్పులు పార్టీ మీద ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను తాడికొండ నియోజకవర్గం ఏదైతే మాజీ హోంమంత్రి సుచరిత గారు బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో ఉన్నాను. మొత్తం కూడా రాజధాని మమేకమై రాజధానికి సంబంధించి 3 రాజధానుల విభజన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే అటు టీడీపీలోకి పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే మొక్కవోని విశ్వాసంతో వైసీపీ పార్టీ శ్రేణులను కూడాను సుచరిత గారికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనతో మాట్లాడతాకి ఈ ప్రాంతంలో ఏదైతే తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిపై పోరాటం చేసిన మన యువ నాయకుడు సందీప్ ఉన్నాడు. అన్నా చెప్పండి, అసలు ఎక్కడా కూడాను ఉత్సాహం తగ్గట్లేదు, మార్పులు చేర్పులు జరిగినా సరే వన్స్ మోర్ జగన్ గారు అంటున్నారు. అంటే రాజధానిలో అటువంటి పరిస్థితులు ఈ తాడికొండలో ఉన్నాయంటారా? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి రాష్ట్రానికి చాలా ఉపయోగపడే విధంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే చాలా నియోజకవర్గంలో అగ్రవర్ణాలకి అంటే ఓసీస్కి మాత్రమే టికెట్స్ ఇస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఈ రోజుల్లో అంటే బీసీస్ని చాలా ప్రోత్సహించి మరీ అంటే మనం గుంటూరు 2 చూసాం. ఆ గతంలో ఎప్పుడు కూడా అది ఓసీలు కేటాయించేటువంటి సీట్ అది. ఇప్పుడు విడుదల రజనీ గారికి ఇవ్వటం కానివ్వండి, చాలా చోట్ల బీసీలు ప్రాధాన్యత వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బిల్డప్ చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో ఎస్సీస్లో కూడా ఏదైతే అంటే రేపు పార్టీని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉందో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయకుండా కేవలం కరప్షన్ లెస్సన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మళ్ళీ ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని మరలా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికోసం జెన్యున్గా పనిచేసే వాళ్ళని, నిజాయితీగా పనిచేసే వాళ్ళని, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వాళ్ళని మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపుగా 3 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి అంటే 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి మాజీ హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి గౌరవ సుచరిత గారిని ఈరోజు తాడికొండ నియోజకవర్గానికి తీసుకురావడం అనేది చాలా చాలా మంచి శుభ పరిణామం ఇది. రేపు భవిష్యత్తులో మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో చాలామంది అమరావతి ఉద్యమాలు అని చెప్పి లేకపోతే ఇంకేముంది తాడికొండ అసలు ఏ అభ్యర్థిని పెట్టినా గెలుస్తామని చెప్పి చాలా అపోహలు ఇవన్నీ కూడా. రేపు 100కి 1,00,000% చెప్తా ఉన్నాను నేను. తాడికొండ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడికి కృష్ణానది శరణ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణానది పక్కన ఉన్నాడు. రేపు పొద్దున అంటే టైం కూడా లేదు, ఎక్కువ టైం కూడా లేదు. కరకట్ట ఆనుకొని కృష్ణానది పక్కనే ఉన్నాడు. ఎక్కువ టైం కూడా లేదు, చాలా అంటే త్వరలోనే ఉంది. అఖండ విజయంతో చాలా భారీ మెజారిటీతో తాడికొండ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సుచరిత అక్కని ఖచ్చితంగా గెలిపించి తీరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చాలా పుష్కలంగా ఉన్నాయి తాడికొండ నియోజకవర్గానికి కానీ సుచరిత అక్కకు కానీ. ఒకటి చెప్పండి, అంటే ఈక్వేషన్స్ ఏంటి? అంటే వెంకటాయపాలెం స్పీడ్ యాక్సెస్ రోడ్లో మనం ఉన్నాం, ఈ పక్కన ఉద్యమాలు చేసే టీడీపీ నాయకులు ఉన్నారు, వెనకాల ఉన్నారు, ముందున్నారు. అయినా సరే సందీప్ ఒక్కడిగా ఆ ధైర్యం ఉందా? మొత్తం వైసీపీ పార్టీ శ్రేణులను కూడా ఒక తాటి మీద వచ్చి గెలిపించే అవకాశం ఉందా? అంటే ఎక్కడ మెరాకిల్ జరగబోతుంది? ఎక్కడ ఏ విధంగా కులాల గణాంకాలు ఏదైతే మాదిగలు కానీ మాలు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ పక్కన ఉన్న నేపథ్యంలో అగ్రకులాలు ఎవరు కూడా మీ పక్కన లేవు కదా? సందీప్ అనే వ్యక్తి ఒక పర్సనే. సందీప్ అనే వ్యక్తికి ధైర్యం ఉండటం అట్లా ఏం లేదు. మా ధైర్యం అంతా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు సామాజిక ఈక్వేషన్స్ ఏదైతే ఉన్నాయో గతంలో అధికారానికి దూరంగా ఉన్నటువంటి వారు ఏదన్నా ఒకరికిద్దరికి ఏదన్నా అధికారం ఇచ్చిన అది నామమాత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. బీసీసీని, ఎస్సీసీని, ఎస్టీసీని, మైనార్టీస్ని అందరిని కూడా చాలా బ్రహ్మాండంగా గౌరవిస్తున్నటువంటి మేమేం కోరుకుంటామండి సహజంగా మా చిన్న కులాలకి గౌరవాన్ని మేము కోరుకుంటూ ఉంటాం. సో అదే గౌరవం మాకు ఇస్తూ ఉన్నారు, అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం గతంలో చూస్తే కార్పొరేషన్లో 1-2 నామమాత్రంగా కార్పొరేషన్లు తూతూ మంత్రంగా ఏ వ్యక్తికి అధికారం అనేది ఉండకూడదనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం అయితే ఈరోజు వీలైతే మీరు నమ్మరు, అవకాశం ఉంటే ప్రతి వ్యక్తికి ఒక పదవి ఇచ్చి ఎంకరేజ్ చేయాలనేటువంటి గొప్ప మనసు ఉన్నవాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అవకాశం లేదు, కానీ ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పదవి ఇచ్చి ప్రతి వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చి వెనకుండి అంటే అన్ని విధాలుగా సపోర్ట్ చేసి
ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఈ సామాజిక ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే ఎవరో ఇప్పుడు నాకు తెలిసి ఓసీసీలో కూడా అంటే అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే అనుకుంటా ఉన్నారో అవన్నీ తప్పు. ఎవరైతే ఓసీసీలో పేదవాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈరోజు గవర్నమెంట్ పథకాలు అందుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈరోజు రైతుల్లో కొంతమంది కూడా అదే అమరావతి టెంటల్లో కూర్చున్న వాళ్ళకి మీరు నంబర్ చెప్తే అమరావతి టెంటల్లో కూర్చున్న వారికి 90% ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో 90 మంది అక్కడ కూర్చొని పథకాలు తీసుకుంటా ఉన్న వాళ్ళు. వ్యక్తిగతంగా మాతో చాలా మంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మేమేదో అక్కడేదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూర్చుంటా ఉన్నాం కానీ ఖచ్చితంగా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటామని చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒకళ్ళిద్దరు సహజంగా ఎక్కడో ఉంటారు కానీ మీరు నమ్మరు, రేపు తుళ్ళూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రహ్మాండమైన విజయం రాబోతా ఉంది ఖచ్చితంగా. ఇది నేనేదో ఊరికేదో చెప్పాలనో లేకపోతే కళ్ళబొల్లి మాట్లాడట్లా ఏం కాదు. తుళ్ళూరు మండలంలో రేపు పొద్దున్న ఎస్సీసీ గారికి ఈ నియోజకవర్గానికి ఆల్రెడీ కొన్ని సంబంధాలు ఉన్నాయంట వాళ్ళ తండ్రి గారు. సుచరిత మేడం గారు స్థానికంగా పెరింగిపురం మండలం స్థానికులు, నియోజకవర్గానికి స్థానికులు, పైగా అందరు మనిషి నీతి నిజాయితీతో ఉండేటువంటి వ్యక్తి. బ్రహ్మాండంగా అందరిని కలుపుకొని పోతారు. ఎస్సీసీ ఎవరైతే ఉన్నారో మాదిగలు కానీ మాలలు కానీ అందరినీ సముదృష్టితో చూసేటువంటి పరిస్థితి ఉంది. పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు అగ్రవర్ణాలు ఉన్న పేదలు అందరూ కూడా ఆమెని చాలా రెస్పెక్ట్గా చూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆమెని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ లాగా ట్రీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపొద్దున ఎలక్షన్ టైంకి ఒక మంచి మూమెంట్ రాబోతూ ఉంది. ఇప్పటివరకు ఏంటంటే చాలామంది మన అవసరత వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వచ్చి పని చేద్దాం అన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు అవసరత వస్తూ ఉంది. మీరు చూడండి ఒక 10-20 రోజుల్లోనే మీరు నియోజకవర్గం ఎట్లాగా చేంజెస్ వస్తాయో మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న రాత్రి మేడం వచ్చారు, వస్తే అసలు జనాలకు తెలియదు వచ్చారని కూడా, కానీ అప్పటికే ఒక 500-600 మంది గుమ్ముగూడి మేడంని గ్రాండ్గా వెల్కమ్ చేసి సో అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు తాడికొండ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సుచరిత గారి బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాళ్ళ నాన్నగారు డాక్టర్ అవటం, ఆవిడ జెడ్పీటీసీగా గెలవటం, రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే అవటం, అయినా సరే ఎక్కడా కూడాను ఆవిడలో ఎందుకని అహంకారం అనేది లేదంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ సార్ కూడాను పెద్ద ఆఫీసర్ గారు, ఆయన కూడా చాలా సాదాసీదా మాట్లాడతారు. అలా ఎందుకు వచ్చింది వీళ్ళకి? అంటే ఇది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అటాచ్మెంట్, వీళ్ళు పబ్లిక్లో ఉండటం, అవన్నీ కలిసి వచ్చే అంశాలు అంటారు. సహజంగా వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది రాజకీయాలు కానివ్వండి, ఇంకోటి కానీ వాళ్ళు వ్యక్తిత్వం చాలా అంటే ఎవరినైనా సరే పలకరించే విధానం కానీ ఆప్యాయతగా దగ్గర తీసుకుని ఏదైతే నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఎలాగైతే వాళ్ళని అంటే ఎవరైతే వాళ్ళ దగ్గరికి సాయం కోసం వెళ్తారో లేకపోతే ఎవరైతే వాళ్ళని ఎట్లాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారో ఖచ్చితంగా సుచరిత వాళ్ళు కూడా అట్లానే ఎవరైనా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. సో అన్ని ఈక్వేషన్స్ మేడం గారికి అంటే పబ్లిక్ కలవటం చాలా మంది కలవలేకపోయారు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది, చాలా జనం అప్పటికే వచ్చారు. అది ప్రైవేట్ ప్రోగ్రాం మేడం గారు, అందుకని నియోజకవర్గంలో ప్రజలకు సహజంగా ఇంటిమేషన్ లేకుండా వచ్చారు. ప్రైవేట్ ప్రోగ్రాం అది, అయినా కానీ జనాలకు అందరూ తెలిసింది అప్పటికే చాలా మంది వచ్చారు. అందరికి కలవటానికి కూడా టైం లేదు, తక్కువ టైంలో ఎక్కువ మంది జనం వచ్చారు. 21వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా 21వ తారీఖు మేడం గారు ఈ వెంకటపాలెం ఇక్కడ నుంచే, ఇది మా నియోజకవర్గానికి ఈశాన్యం విలేజ్ ఇది, ఇక్కడి నుంచే ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి టెంపుల్లో పూజా కార్యక్రమం అన్నీ చేసుకొని ఇక్కడ నుండే స్టార్ట్ చేయబోతా ఉన్నారు. 21వ తారీఖు నుంచి తాడికొండ నియోజకవర్గం పూర్తిగా ఒక వైఎస్ఆర్సీపీ హవ్వా కొనసాగిపోతాం. చెప్పండి, అమరావతి రైతులకి సందీప్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? అంటే కొంతమంది ఇందులో ముసుగులు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఏదోటి అలా అడావుడి చేద్దామని, వారికి మీరు ఇచ్చే సూచన? అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తా ఉన్నానంటే, అమరావతి భవిష్యత్తు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనూ సాధ్యము. ఎందుకంటే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అమరావతిని డెవలప్ చేసి గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నిటిని కూడా చాలా ఫుల్ ఫ్లెక్సిడ్గా నేను అమలు చేస్తాను అని చెప్తే వీళ్ళే అనవసరంగా తొందరపడి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడే కొంతమందిని కావాలని రెచ్చగొట్టి
కొంతమందిని కోర్టులకు పంపించి అమరావతిని డెవలప్ చేయకుండా అడ్డుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ. సో జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిని డెవలప్ చేసే అవకాశం రానివ్వకోకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరించి కోర్టులకు వెళ్ళి ఇక్కడ అభివృద్ధిని అడ్డుకున్నారు. ఏదైతే చట్టపరమైనటువంటి డిస్టర్బెన్స్ ఉందో సో వాటన్నిటిని మొత్తం క్లియర్ చేసుకొని వాటిని అన్నిటిని అధిగమించి అమరావతిని ఇప్పటికైనా ఎప్పటికైనా అమరావతిని డెవలప్ చేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఒకటి చెప్పండి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి పరిస్థితి ఏంటి? చాలా ఎటైతే వైసీపీ శ్రేణులన్నింటి కూడా మోసం చేసి పారిపోయారు. కనీసం ఇప్పుడు ఆవిడకి సీట్ ఇస్తారా లేదో కూడా అని చెప్పలేని పరిస్థితి. ఎందుకని మోసం చేసిన వాళ్ళందరూ కూడాను ఇటువంటి పరిస్థితి వస్తుంది? టీడీపీ పార్టీలో నేను చెప్తా ఉన్నాను, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే కుక్కలు చింపేసినటువంటి ఇస్తరి ఎలా అంటారో ఆ పరిస్థితికి, ఆ సామెతకు అయిపోద్దాం పని. ఎందుకంటే మనం ఎక్కడున్నప్పటికీ ఫస్ట్ మన వ్యక్తిత్వం బాగుండాలి. సో అలా కాదు, ఏమేంటంటే ఒక చంచలమైనటువంటి మైండ్ సెట్. ఇంకోలా చెప్పాలంటే ఇప్పుడు మనకి గేదెల్లో శంకిని జాతి గేదెలు ఉంటాయి. అంటే ఆ గేదెలు ఏంటంటే ఒక చోట ఎక్కడ పడితే అక్కడ అటు పరిగెత్తి అట్లా అటు ఇటు డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఒక శంకిని జాతి గేదె ఎలాంటిదో అలాంటిది. సో ఏం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది దాని గురించి మాట్లాడటానికి. ఓకే అండి. మొత్తం మీద కూడాను గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే అద్భుతాలు చేస్తున్నారని చెప్తున్నారు సందీప్, ఎక్కడా కూడాను ప్రజల్లో వ్యతిరేకత లేదు. అమరావతి ఉద్యమం అనేది కూడాను కేవలం చంద్రబాబు నాయుడు ఏదైతే వారిలో విద్వేషాన్ని రగిల్చి మాత్రమే ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైనా సరే తాడికొండ వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుందంటున్నారు. మాజీ హోంమంత్రి సుచరిత కుటుంబ నేపథ్యము అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీతో వారికి ఉన్న అనుబంధాలు అన్నీ కూడా కలిసి వస్తాయని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. మరి పక్కన సెమీ క్రిస్మస్కి మేడం గారు ఈ ప్రాంతానికి వస్తే ప్రజలు విశేషమైన స్పందన ఇవ్వటమే కాకుండా ఆవిడని కలవటా కూడా పోటీలు పడ్డారంటే ఖచ్చితంగా జగన్ గారు తీసుకున్న నిర్ణయానికి స్థానికంగా తాడికొండ ప్రత్యేకించి అమరావతి రైతులందరూ కూడాను కట్టుబడి ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అమరావతి నుంచి అబ్దుల్ అలీం.